మంగళగిరి ప్రభుత్వాసుపత్రి తీరుతెన్నులను వైద్యాధికారిణి డాక్టర్ స్నేహరాజ్ వివరించారు. త్వరలోనే 100 పడకలకు అప్గ్రేడ్ కానున్నదని అన్నారు. ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి స్నేహరాజ్. నేను గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరి మెడికల్ ఆఫీసర్ని. ఇంకా మా హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరిలో ఓపీ దాదాపుగా రోజుకి ఒక 80 నుండి 130 దాకా వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎయిమ్స్ వాళ్ళకి ఇది అర్బన్ ట్రైనింగ్ సెంటర్ కింద కేటాయించడం జరిగింది. ఎయిమ్స్ నుంచి కూడా డాక్టర్స్ ఓపీ చూడడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు వివిధ స్పెషాలిటీస్ యొక్క డాక్టర్లు ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చలికాలం కారణంగా చాలామందికి జలుబులు దగ్గులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక చలి వేళల్లో రాత్రి వేళల్లో మంచు ఉండే టైమ్స్లో బయట తిరగకుండా ఉండడం మంచిది. అలాగే బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ముక్కు చెవులు కవర్ చేసుకోవడం, అలాగే శరీరం వేడిగా ఉంచుకునేలా దుస్తులు ధరించడం, తర్వాత క్యాప్ ధరించడం, అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కూడా హాట్ వాటర్ని తమతో పాటు తీసుకెళ్ళడం మంచిది. ఇంకా ఇక్కడ పోస్ట్ మార్టమ్స్ కూడా జరుగుతాయి. మా హాస్పిటల్లో పోస్ట్ మార్టంకి సంబంధించింది కూడా ఇక్కడ మాకు మార్చరీ రూమ్ అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో ఇక్కడ పోస్ట్ మార్టమ్స్ దాదాపు 10-20 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అలాగే ప్రజలకు అవసరమైన రోజువారీ అవసరమైన మందులన్నీ కూడా ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మాకు ఈ కాలంలో డయేరియా కొంచెం ఒక రోజుకి ఒకళ్ళిద్దరు డయేరియా పేషెంట్స్ వస్తున్నారు కూడా. సో దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఖచ్చితంగా మనం ఇంట్లో బాగా కుక్ చేసుకున్న ఫుడ్డే తినాలి. అలాగే బయట కూడా జంక్ ఫుడ్, బయట వండే ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఎవరికైనా వాంతులు విరేచనాలు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా WHO రికమెండ్ చేసే ORS ప్యాకెట్ని మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల చాలా వరకు వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ORS ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ప్రజలందరూ కూడా అలా ప్యాక్డ్ టిన్స్లో ఉండేవి తీసుకోకుండా WHO రికమెండ్ చేసే ORS ప్యాకెట్లనే ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఇప్పుడు ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ప్రస్తుతానికి 30 పడకల హాస్పిటల్ వల్ల 100 పడకల హాస్పిటల్ కింద అప్గ్రేడ్ చేశారు. త్వరలోనే ఆ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. అందులో అన్ని రకాల స్పెషాలిటీస్తో పాటు వివిధ ఎక్విప్మెంట్తో పాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం.